నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో ఉంటుందా అనే చర్చ మొదలైంది. నిన్న దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా సమాధానం చెప్పారు. వాస్తవానికి 2019-24 దాకా వైసీపీ ఏ పనులు చేసింది, ఏ అక్రమాలు చేసింది, ఏ అవినీతి చేసింది, స్వయాన వెంకటేశ్వర స్వామిని కూడా నిలువు దోపిడీ చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసిందే. ఇవన్నీ చూసి గ్రహించే ఏపీ ప్రజలు 164 సీట్లు కట్టబెట్టారు. ఎందుకు అంటే మొదటి పేజీలోనే జగన్మోహన్ రెడ్డి పేరు ఉండాలనే ఆకాంక్షతోనే ఏపీ ప్రజలందరూ కట్టబెట్టారు. మొత్తానికి రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందా, ఉండదా, ఉంటే ఎందుకు ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రెడ్ బుక్ అనేటువంటిది లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో, అరాచకం చేశారో, అవినీతి చేశారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదు చేస్తాం, వాళ్ళు పని పడతామని చెప్పాడు చట్ట ప్రకారంగా. ఇప్పటి వరకు రెడ్ బుక్లో పేర్లు రాసిన వాళ్ళకి ఎవరికి ఏం పని అవ్వలేదు, ఎవరిని ఏమీ చేయలేదు. ఇప్పటి వరకు ఎవరికైనా శిక్షలు పడినా వాళ్ళంతా వాళ్ళే గోతులు దిగిపడ్డారు తప్ప రెడ్ బుక్ ఓపెన్ చేసి వాళ్ళకేం శిక్ష వేయలేదు వీళ్ళు. ఎందుకంటే కాగల గారిని అందరిలో తీర్చినట్టు వాళ్ళంతా వాళ్ళే గోతులు పడితే పని కట్టుకుని చేయాల్సిన పనే ఉంది. వల్లభనేని వంశీ ఓ కిడ్నాప్ కేసులో దొరికాడు, అవును కదండి. జోగి రమేష్ నకిలీ మద్యం, అంబటి రాంబాబు ఫ్లెక్సీలు చింపి, ఇలాగనమాట. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అక్రమ కేసులు ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టాం కాబట్టి పెట్టాలి, కక్షా రాజకీయాలు అనిపించుకోకూడదు, కక్షా రాజకీయాలు చేయకూడదు అని అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఒంటి నిండా చిరులే కాబట్టి ఏదో కణంలోంచి గారుతారు వాళ్ళు, అన్ని తప్పులే కాబట్టి వాళ్ళు చేసినాయి. వాళ్ళు దొరికినప్పుడు దొరుకుతారు. ఈ లోపల సమయాన్ని వృధా చేసుకుంటాం, ఎందుకంటే రాష్ట్రం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, పెట్టుబడులు ఆ గొడవలు ఉండవు. ఇక నుంచి డెఫినెట్గా తీస్తారు. ఒక కులికి వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు కదా. వాళ్ళు ఎంత రెచ్చిపోతే అంత నష్టం వాళ్ళకి. పరకామణి కేసు, నెయ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఇదేది కూడా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఏమో ఇరికించాలని చేయలేదండి. వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి చాలామంది అనేది ఏంటంటే, వీళ్ళందరూ చిల్లర గ్యాంగ్కి ఏముంది కానీ మెయిన్ కుంభస్థలం కదా అంటారు. నా లెక్క ఏంటంటే, ఆ గండ బేరుండ పక్షికి రెక్కలు కత్తిరిస్తే అది ఎగరలేదు ఇంకా, అప్పుడు తొక్కడం ఈజీ. ఆ పని చేస్తున్నారండి. అతని పేరు ఉంటుందా ఉండదా అంటే డెఫినెట్గా ఉంటుందా. అసలు అతని పేరు సగం పేజీలో అతని పేరే ఉంటుంది. అది ప్రతి దాంట్లోనూ అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. క్రైమ్లో, అరాచకంలోనూ, క్రైమ్లోనూ, అవినీతిలో, అన్నిటిలో అతను లేకుండా లేదు కదా. అందుచేత జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారో అని, ఒకవేళ అతను మేలు కోరే వాళ్ళు ఎవరైనా వదిలేయమన్నా వీళ్ళేం వదలరండి. అతని కర్మ అతను పట్టించేస్తుంది. అతన్నే సిబిఐ వదిలేయచ్చు, ఈడీ వదిలేయచ్చు, స్టేట్ మాత్రం వదలదు. ఈ దేశంలో పరిస్థితి ఎలా ఉందో చూసారా? రఘురామకృష్ణరాజు గారు కస్టడియల్ టార్చర్ విషయంలో సునీల్ నాయక్కి రాష్ట్ర ప్రభుత్వ రక్షణలో ఉన్నాడు అతను ఏం చేయకూడదు, 2వ తారీఖు దాకా కోర్టు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. దానికి వీళ్ళు ఏమంటారంటే, మీరు ఇంత తెలివైన ఆఫీసర్లో వారెంట్ లేకుండా ఎలాగ వెళ్తారంటారు. వారెంట్ తీసుకున్న వెంటనే అతను తెలిసిపో, సార్ మీకోసం వస్తున్నారు పట్టుకుంటాం. కానీ మరి ఆ సంజయ్ విషయంలో ఏసీబీ వాళ్ళు వెళ్తా ఉంటే, సార్ మీకోసం సోదాలకు వస్తున్నామని చెప్పేసి వెళ్ళారంట. ఇక్కడ వీళ్ళని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అధికారులని. చిత్తశుద్ధితో చాలా తక్కువ మంది ఉన్నారు, చిత్తశుద్ధితో నిజాయితీగా ఉన్నవాళ్ళు. చాలామంది జగన్ వాళ్ళందరినీ కలుషితం చేసాడు. అప్పటి వరకు మంచివాళ్ళుగా ఉన్నవాళ్ళు కూడా పాడు చేశాడు. దాంతో ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి జగన్కి చచ్చినట్టు హెల్ప్ చేస్తారు. అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంది కదండి. ఐఏఎస్లు ఐపీఎస్ని ఇన్వాల్వ్ చేస్తాడు కదా పెద్ద పెద్ద అధికారులు అందరినీ. ఇప్పుడు ఇసుక మీద ఎన్జీటీ కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలంటే 23 జిల్లాల కలెక్టర్లు వేసిపోతారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకల మీద, వాళ్ళు చేసిన అవకతవకల మీద ఎంక్వైరీస్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న మాట సగం మంది పైన పోతారు, సగం మంది లేచిపోతారు డిపార్ట్మెంట్లో వాళ్ళు. ఇప్పుడు గ్రూప్ 1 దాని మీద కూడా ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరించింది. ఎందుకంటే అంతా అవకతవకే కదా, అందులో మంచిగా కూడా పోతారు.
ఆ మంచోళ్ళ కోసం చెడ్డను కూడా భరించింది, కానీ కోర్టు ఊరుకోలేదు. అలాగా వీళ్ళు ఏమి చేయకుండానే వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. అర్థమైందండి? అంచేత వీళ్ళేమి రెడ్ బుక్ ఓపెన్ చేయరు, ఇంకా చేయట్లేదని ఎవరు బాధపడక్కర్లేదు. వాళ్ళేం రెడ్ బుక్ ఓపెన్ చేయడం మమ్మల్ని ఏం పేకలేరు, వాళ్ళు సంతోషంగా ఉండక్కర్లేదు. వాళ్ళకి లోపల గుబులు అలాగే ఉంది. ఆ భయం వల్ల వచ్చిన ఎర్రికేకలు అన్నమాట వాళ్ళు పెట్టాను నేను. మీకు ఎప్పుడైతే షాక్ గురైపోయారు అనుకోండి, ఏదైనా దెయ్యం చూసారు ఇంకా సడన్గానే కెవ్వు మనకి కేకెడతారు కదా, అలాంటి కేకలు అరుపులు వాళ్ళు చేసి రక్తాభిషేకం. ఇక్కడ పొరపాటు ఏంటంటే, జరుగుతున్న పొరపాటు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి విషయంలో మిఠాయిలాగా అరటిపండ్లో దొరికినా కానీ వదిలేస్తున్నారు. ఇది డిపార్ట్మెంట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం అని చెప్పాలి. సింగేన్ కారుకి తొక్కి చంపేశాడు ర్యాలీలో. అప్పుడు పెట్టిన నియమ నిబంధనలు ఉల్లంఘించాడు. దాని మీద కేసు నమోదు చేశారో లేదో తెలీదు. నమోదు చేస్తే అతను నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు. అలాగే అతను ప్రతి పర్యటనలోనూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాడు, వాళ్ళ నియమ నిబంధనలు అనేది ఉల్లంఘిస్తున్నాడు. రఫా ఫ్లెక్సీలు పెడుతున్నారు, స్వయంగా తన నోటితో మాట్లాడుతున్నాడు. నిన్న రక్తాభిషేకం ఆ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళని, దానికి సంబంధించిన నాయకుల్ని మీరు ఎందుకు అదుపులో తీసుకుంటలేదు. ఇది ఎక్కడో చోట ఆ ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన వాళ్ళు కూడా కేసు పెట్టారు. వాటిలో సీరియస్గా ఉండాలి యాక్షన్, తూతూ మంత్రంగా కాకుండా. అది ఈ అధికారులు కూడా చాలామంది చూసి చూడనట్టు పోతే రోజు ఇది ఎక్కడ గోలన్నట్టు, గోల కిందే ఉంటుంది. వాళ్ళు అదుపు చేయకపోతే రేపు మళ్ళీ వాళ్ళు వస్తారేమో అనుకుంటున్నారు, సచినారు వాళ్ళు. చేత రెడ్ బుక్ అనేటువంటిది వాళ్ళకి నైట్ మేర్. మనిషి నా కుక్క కూడా లెక్క చేయదన్నాడు రాంబాబు. బాబోయ్ 2 కాళ్ళు పంక్ సాఫ్ చేసేయడని ఎడుతూ కూర్చున్నాడు. నీ కుక్క కూడా లెక్క చేయనాడు, నోరు మూసుకుని పడి ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని పొలం కార్డు తీసి అవి తీసి ఇది తీసి బుడదెక్కాలు తీయటువంటి దమ్ముగా ఎదురు రారా చూసుకుందాం అనాలా. అంతేగాని నన్ను ఇలాగనే ఎత్తారా, కమ్మగా ఉంది ప్రభుత్వం, కాపుగా అతను పవన్ కళ్యాణ్, బుద్ధి లేదా మీకు మాట్లాడడానికి? 7 వెళ్ళి మళ్ళీని అంత వయసు వచ్చింది, రాజకీయాల్లో సీనియర్గా మంత్రిగా కూడా పనిచేసాడు. నువ్వు అంత వ్యంగ్యంగా మాడితే అవతలే ఊరుకుంటారు అనుకున్నారా? మళ్ళీ ఇంకోసారి పంగ సాపిస్తారు ఎప్పటికప్పుడు. అప్పుడు మళ్ళీ లబోదీపో మేము ఎడుతారు, ఆడుకొట్టి ఈడుకొట్టాడు అని చెప్తే అంటారు. వీళ్ళు కొడితే ఎడుతున్నారు, వీళ్ళు ఆత్మాను కొడతాం ఎందుకని ఆగుతున్నారు వీళ్ళు. అర్థమైందండి? వీళ్ళు ఎవడో తప్పించుకోలేడు. అంటే మామూలుగా రెడ్ బుక్ అంటేనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా వాళ్ళ పేరు నమోదవుతుందని చెప్పేసి అన్నారు. అందులో ఆల్రెడీ నమోదైపోయి ఉన్నాయండి. ఆ చాప్టర్ వచ్చినప్పుడు అక్కడికి పడద్దు అంతే. పన్నోళ్ళకి పడింది, చెప్పుకోరు కదా. కొడాలి నాని ఆపరేషన్ చేయించుకుని వచ్చాడు. ఒకవేళ అతనికి ఏదైనా ట్రీట్మెంట్ ఇద్దాం అనుకున్నా కానీ ఇలా చొక్క ఇప్పి జడ్జి గారు చూపిస్తాడు, బాబు ఆపరేషన్ చేయించుకున్నానండి బాబు అంటాను. అందుకని అతను కొంచెం ఆ ఆపరేషన్ కాపాడింది. అతను అర్జెంట్గా పరిస్థితులు ఆపరేషన్ చేయించేసుకున్నాడు. లేదంటే అతని రూపురేఖ లావణ్యాలు కూడా మారిపోను వలపనేని వంశీలాగా. రెడ్ బుక్కి కులం, మతం, చుట్టం, బంధువు ఏమి ఉండదండి. జగన్మోహన్ రెడ్డి లాగానే. జగన్మోహన్ రెడ్డి లాగా కొంతమందే మాట్లాడి తన వాళ్ళు అనుకున్న వాళ్ళు వ్యాపారాల్లోనూ అక్రమాల్లోనూ డబ్బు సంపాదించే దాంట్లో తన వాళ్ళు ఉంటారు. ఎతటోళ్ళు బూతులు తిట్టడానికి, ఇలాంటి గొడవలు చేయడానికి, ఇలాంటి క్రైమ్లోనూ ఇతరులు ఉంటారు. రాజకీయ నాయకుల్ని, అధికారులని కూడా, రాజకీయ నాయకుల్ని కూడా పేరు నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాడు బూతులు తిడతానికి. క్రైమ్ డబ్బులు వచ్చే వాటిలో ధనంజయ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు, చెవిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అధికారుల్లోనేమో డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బాగుంటారు, రవిశంకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నాయి. ఈ ఇలాంటి కష్టాలు టార్చర్కి వాటిలోనే కేసులు ఇరుక్కుపోయిన వాటిలో సునీల్ కుమార్ నాయక్, సునీల్ నాయక్, విశాల్ గున్ని, అతను విజయపాల్ ఇలాంటి వాళ్ళందరూ, జాషువా ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఏంటండి అంచేత అది వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు సునీల్ కుమార్ కానీ లేకపోతే సునీల్ నాయక్ కానీ మా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది మమ్మల్ని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళే మమ్మల్ని ఎందుకు ఇందులో దింపారా అని జగన్మోహన్ రెడ్డిని అడగాలి. వాళ్ళే ఎల్గేట్ సంబంధం మీరన్నీ మీ తప్పులు మీరు చేసి వీళ్ళు అంటారేంటి మీరు? అంతే కదండి. నువ్వు మీ వాళ్ళందరినీ పక్కనెట్టుకుని వాళ్ళతో ఏమో శుభ్రంగా డబ్బులు వచ్చి పనులు వాళ్ళకి అప్పచెప్పి మాకేమో ఇలాంటి పనులు చేసావు, మమ్మల్ని ఇరికించావు నువ్వు అని అడగాల.
రత్నప్రభ చెడమడ తిట్టేసింది ఒకసారి జగన్మోహన్ రెడ్డి కోర్టులో కనపడుతుంది. అలా మాట్లాడిన రోజున మీకు వాల్యూ ఉంటుంది. రెడ్ బుక్ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఖచ్చితంగా మీరు అన్నట్టు సగం పేజీల్లో ఆ పేరే ఉంటుంది. ఎందుకంటే అన్ని స్కాముల్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.